రూపాయి పెట్టి వందల వేల కోట్ల రూపాయలు తీసుకొని వాళ్ళు బాగుపడుతున్నారు. ఇంత కరోనాలో ఇదైన దేశం కోసం ఏమైనా వాళ్ళు పాటుపడ్డారా? ఏం చేసిందని వాళ్ళు వాళ్ళ వ్యాపారం కోసం ఆయన అక్కడ వెళ్తున్నప్పుడు వెళ్ళి గమ్మున కూర్చొని రావాలి. ఆ రారీలు తీయడము, ప్రజలను రెచ్చగట్టడము, ఈలలు వేయడం ఎందుకు? ఆయన కూడా ఒక హైలీ ఎడ్యుకేటెడే. ఈ పనులు ఏం చేయడు. అల్లు అర్జున్కు మళ్ళీ కూడా అరెస్ట్ కంపల్సరీ చేయాలి. ఎవరైతే ఆమె చనిపోయిందో వాళ్ళ ఫ్యామిలీని దాదాపు 10 కోట్ల రూపాయలు లైఫ్ 10 కోట్ల రూపాయలు ఇచ్చిన లైఫ్ రాదు. వాళ్ళ అబ్బాయి కూడా సీరియస్ ఉన్నాడు. ఆయన కూడా అన్ని విధాల ఒక పెద్ద కార్పొరేషన్ వైద్యం అందించాలి. దీనికి చర్యకు సీఎం రేవంత్ రెడ్డి గారు సరి అయిన చర్యలు తీసుకున్నారు. అంటే దీని వెనుక అసలు కారణం రేవంత్ రెడ్డి గారే అంటున్నారు. రేవంత్ రెడ్డి అవునమ్మా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు ఇక్కడ చట్టానికి లోబడకుండా కొరకరాలు చేసినావు, నిన్ను అరెస్ట్ చేసిన కూడా రేవంత్ రెడ్డినా? నువ్వు చేసినావు కదా, మరి అందరు యాక్టర్ని చేయలేదు, నిన్నేందుకు చేసిండు? సినిమాకి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని అలాగే పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పారు. రేవంత్ రెడ్డి గారి పేరు పలకలేదు. అందుకే దానికి నీకు సంబంధం అంటే నువ్వు ఎందుకు పోయినావు? అవసరం ఏమున్నది? పోలీస్ బందోబస్తు ఇయ్యలే కదా, ఇస్తామో లేవు, వాళ్ళు వెయిట్ చేసేదో. వాళ్ళు జవాబు రాకముందు నువ్వు ఎందుకు పోయినావు? నువ్వు అంటే చాలా మంది జవాబు రాలేదని చెప్పారు. ఎవరు? వాళ్ళు జవాబు ఇయ్యలే కదా. అసలు పోలీసు అసలు మా దగ్గరికి అసలు ఏ రెస్పాండ్ రాలేదని చెప్పారు. వాళ్ళు జవాబు లెటర్ పోయింది, జవాబు ఇయ్యలే కదా. వాళ్ళు అసలు జవాబు ఇయ్యలే కదా. పర్మిషన్ కూడా వెయిట్ చేయాలి. నీకు పర్మిషన్ ఇచ్చిన సినిమా ఆయన ఏం చెప్పిండు? సంధ్యా థియేటర్కు ఏదో థియేటర్కు వస్తుందా అని చెప్పిండు. వచ్చి లోపల గుమ్మన్న కూర్చోవాలి కదా. ఆ ర్యాలీలు ఇయ్యడం ఎందుకు? అక్కడ రోడ్ జామ్ చేయడం ఎందుకు? అదే ముందే ఇరుకు రోడ్. అది నువ్వు ఇంటికి వెళ్దామని చెప్పేసి కార్ తీసుకొని వెళ్ళినా వెనకాల జనాభా వస్తారు. దాని ర్యాలీ జనాలు పిచ్చోళ్ళు అండి. జనాలు పిచ్చోళ్ళు. వాళ్ళు దేశం కోసం ఏం చేసింది చెప్పు ఒక నిమిషం. సరే, దేశం కోసం చేయకపోయినా ఫస్ట్ రోజు సినిమాకి ఎవరు వెళ్ళమన్నారు? ఎవరు వెళ్ళండి? జనాలు పిచ్చోళ్ళు అని చెప్తున్నారు. వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మరి దానికి ఒక రూపాయి దానం చేయరు. 1250. ఇప్పుడు ఇక్కడ పల్లీలు కొనుక్కుంటే వారికి బేరం చేస్తారు, కూరగాయలకు బేరం చేస్తారు, కూరగాయలకు పల్లీలకు బేరం ఆడతారు. సరే సరే, సినిమా పేరు కాదు తెలుసా మీకు? ఏం కడతారు? రూపాయి కడతాడు. సినిమా వాళ్ళు ట్యాక్స్ కట్టారు. ఈ ట్యాక్స్ కడితే ఏమైందండి? అనిల్ అంబానీ, అదాని కూడా వాళ్ళు కూడా ట్యాక్స్, వాళ్ళు ప్రజాసేవ చేస్తారా? టాటా పోనీ ఎంత చేసిండు? ఇండైరెక్ట్ గా వాళ్ళు ప్రజాసేవ ప్రజాసేవ చేస్తున్నాను. కరోనా ఎందరో మంది చేశాను నేను. 70,000 సంవత్సరాలు కడుతున్నా, ట్యాక్స్ కడుతున్నాను నేను. 70,000 కడుతున్నారు. 400 కోట్లు వాళ్ళు మొత్తం తీసుకున్న వైటేనా? అల్లు అర్జున్ ఇంటికి పరామర్శించడానికి చాలా మంది హీరోలు అబ్బాయి దగ్గర పోలేదు. అల్లు అర్జున్ ఎందుకు పోయిండు? అక్కడ పోలేదు, మరి ఇక్కడ ఎందుకు పోయిండు? ఎందుకు పోయిండు? ఇప్పుడు ఆ పిల్లర్ సీరియస్ మీ మానవత్వ రూపంతో ఆలోచించండి. నువ్వే ఆలోచించు. నీకేదో అల్లు అర్జున్ ఫ్యాన్ ఉన్నట్టున్నావు. మొత్తం సినిమా వాళ్ళకి ఫ్యాన్. సినిమాలన్నీ పెట్టుబడి పెట్టున్నాయి. అందుకోసం మొత్తం వాళ్ళ సపోర్ట్ లో మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఇట్లా మన హైడ్రా పెట్టినందుకు 2 అమ్మాయిలు వచ్చిపోయారు. అది కూడా చట్ట విరుద్ధ. ఈ ప్రభుత్వం చట్ట విరుద్ధ కార్యక్రమం. ఎవరు ఏం చేసిండ్రు? హైడ్రా కంపల్సరీ మీరు ఎందుకు కట్టుకున్నారు? ఇల్లు రేవంత్ రెడ్డి చేసేది ఏదైనా కరెక్ట్. ఒక్కళ్ళు అడగండి. మీరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ లాగా మాట్లాడకుండా కామన్ పబ్లిక్ లాగా మాట్లాడి అభిప్రాయం అడిగిన అభిప్రాయం చెప్పిన. అంటే అల్లు అర్జున్ దగ్గరికి రానా, చిరంజీవి ప్రెస్ కాదు కదా. అది తరతరాలకు ఇస్తున్నారు, కొత్త కాదు కదా. అందుకని బెనిఫిట్ చేతులు చెప్తున్నాయన మాట్లాడు. మీ ఒపీనియన్ చెప్పండి సార్. మీ ఒపీనియన్ చెప్పండి సార్. నా ఒపీనియన్ చెప్పినా ఇంకేం కావాలా? అంటే రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద హీరోని పట్టుకొని ఆయన ఏమైనా హీరో ఎట్లయింది సార్? జనాలు చేస్తే అయిండు.
పెద్ద హీరో నేను ఒకటే అడుగుతున్నా సార్, మీరు దీని అభిప్రాయం చెప్పిన అభిప్రాయం చెప్పిన అంటే ఏమని వదిలిపెట్టి A11 దాకా వెళ్ళి మరి ఆయన అరెస్ట్ చేయాల్సిన కారణం ఏమిటి? ఎవరు వాళ్ళని చేశారు కదా, మేనేజర్ని చేసిండు, ఓనర్ని చేసిండు. నోటీస్ మీరు చూడండి, వెళ్ళి ఎఫ్ఐఆర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చూడండి, అందరినీ అరెస్ట్ చేసిండు. మరి అంటే గతంలో కూడా చాలా మంది పెద్ద హీరోలు సంధ్యా థియేటర్ లేదా సంధ్యా వెళ్ళినా కూడా ఏం గొడవలు కాలే, ఎవరు చనిపోలే, కొట్టుకోలే, ఏం చేసుకోలేదు. అంటే అల్లు అర్జున్ గారు అనుకోలేదు కదా చిరంజీవి కంటే ఎక్కువ ఫ్యాన్స్ లేరు కదా ఈయనకి. చిరంజీవి కంటే ఎక్కువ ఫ్యాన్స్ లేరా? చిరంజీవి కంటే ఎక్కువ ఫ్యాన్స్ లేరన్నా. లేదు. ప్యాన్ ఇండియా అన్న, ప్యాన్ ఇండియా స్టార్ అన్న, అందరూ అవుతారన్న. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ చూడండి అన్న. ఓకే రైట్, థ్యాంక్ యూ.